హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి వరల్డ్. బాగున్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు వీడియోస్ అన్నీ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే, రిషికి సెన్సరీ ఇష్యూ ఉండేది. అది కూడా ఏంటంటే ఓన్లీ సౌండ్ సెన్సరీ ఇష్యూ అనమాట. సౌండ్ అంటే పెద్ద పెద్ద సౌండ్స్ అనేవి తనకి ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. అటువంటి సౌండ్స్ని తను భరించలేకపోయేవాడు. అవి ఏమేంటంటే మిక్సీ సౌండ్ కానీ, కుక్కర్ విజిల్ సౌండ్ కానీ, బయట బాంబులు పేలుస్తారు కదా వాటి సౌండ్ కానీ, వీటన్నిటి సౌండ్ వచ్చినప్పుడు బాబు ఇయర్స్ని ప్లగ్ చేసుకునేవాడు. ఆ సౌండ్స్ని అసలు భరించలేకపోయేంతగా ఉండేవాడు, ఏడ్చేసేవాడు అనమాట. ఇలాగ కుక్కర్ విజిల్ సౌండ్, మిక్సీ సౌండ్, ఇంకా బయట బాంబులు కాలుస్తున్నప్పుడు వచ్చిన సౌండ్స్ అన్నీ విన్నప్పుడు బాబు గట్టిగా చెవులు క్లోజ్ చేసేసుకొని దూరంగా, అంటే ఆ సౌండ్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి చూసేవాడు అనమాట. బెడ్రూమ్లోకి అలా పరిగెత్తుకుంటూ వచ్చేసి పడుకునేవాడు అనమాట, చెవులు క్లోజ్ చేసుకొని. ఇంకా దగ్గరగా వినిపిస్తున్నట్లయితే ఏడ్చేసేవాడు గట్టిగా చెవులు క్లోజ్ చేసేసుకొని. సో ఆ సౌండ్ సెన్సరీ ఇష్యూ నుండి బాబుని నార్మల్గా ఎలా చేశాను, బాబు ఎలా నార్మల్ అవ్వగలిగాడు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్గా నేను ఏం చేశానంటే, ఇలాంటి సౌండ్స్ అనేది బాబుకి వినిపిస్తూ ఉండేవి. అప్పుడు బాబు ఇయర్స్ క్లోజ్ చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత నేను ఇంట్లో కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చేటప్పుడు బాబుని తీసుకొచ్చి చూపిస్తూ ఉండేదాన్ని. అస్సలు బాబు సపోర్ట్ చేయకపోయేవాడు, బాగా ఏడ్చేసేవాడు. నేను ఎంత ట్రై చేసినా కానీ తీసుకొచ్చి చూపించడానికి బాగా ఏడ్చేసేవాడు. అలాగే మిక్సీ వేసినప్పుడు కూడా చూపించడానికి ఎంత ట్రై చేసినా కానీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి చెవులు మూసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పడుకునేవాడు, లేకపోతే గట్టిగా ఏడ్చేసేవాడు అనమాట. అంతగా సౌండ్ సెన్సరీ ఇష్యూ అనేది బాబులో ఉందన్నమాట. సో నేను ఇంకా ఎన్నిసార్లు ఇలా తీసుకొచ్చి చూపించినా కానీ బాబు ఏడవడమే ఉండేది, అస్సలు సపోర్ట్ చేసేవాడు కాదు, బాగా ఏడ్చేసేవాడు. ఇంకా బాబు ఏడవడం చూసి నాకు కూడా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం అనిపించేది కాదు. సర్లేని కొన్నాళ్ళు అలా వదిలేసి ఆలోచిస్తూ ఉన్నాను, అసలు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు, ఎందుకు ఇలా అవుతుందని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ బాబుకి ఆ సౌండ్ మాత్రమే తెలుస్తుంది. అసలు ఆ సౌండ్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు అనేది అర్థం కావట్లేదు అనమాట. ఆ సౌండ్ ఒక్కటే తను వినగలుగుతున్నాడు, అంతేకాని అది ఇంట్లోనే ఉంది అంటే తనకి ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు, ఎందువల్ల వస్తుందో కూడా తెలియదు. కాబట్టి బాబుకి ఆ సౌండ్ ఒక్కటే వినిపిస్తుంది. దానివల్ల ఆ సౌండ్ సెన్సరీ ఇష్యూ ఉండడం వల్ల తనకి భయం వేసేసి ఏడ్చేస్తున్నాడు, చెవులు క్లోజ్ చేసుకుంటాడు ఆ సౌండ్ వినిపించకుండా ఉండడానికి. సో నేను కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి బాబుని అలా ఫస్ట్ ఏం చేశానంటే చూపించేదాన్ని, ఇక్కడ ఇలా కుక్కర్ దగ్గరికి అలా తీసుకొని చూపించేదాన్ని. అప్పటికి బాబుకి అర్థమయ్యేది కాదు. సో నేనేం చేశానంటే, ఇంకా తీసుకురావడం ఆపేసి కొంచెం గ్యాప్ తీసుకొని ఆలోచించాను ఎందుకు ఇలా అవుతుందని. ఇంక అప్పుడు అనుకున్నాను, బాబుకు ఓన్లీ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. సో అక్కడ ఏం జరుగుతుందో బాబుకి ఫస్ట్ చూపించాలి, అది ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా వస్తుంది, ప్రతిదీ కూడా బాబుకి ఫస్ట్ చూపించాలని ఏం చేశానంటే, ప్రతిదాన్ని బాబుకి ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రతిదీ చూపిస్తూ అలా. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్గా బాబుని తీసుకొచ్చి తననే ప్రిపేర్ చేపిస్తూ, అలాగా తనతోనే అన్నీ వేపిస్తూ తననే దాన్ని ప్రిపేర్ చేసి, అంటే తనకి తెలిసే విధంగా, తనకి ఒక ఐడెంటిఫై వచ్చే విధముగా తనతోనే మొత్తం ప్రిపేర్ చేపిస్తూ ఇలా చేసేదాన్ని. ఇలా చేసినప్పుడు బాబు కూడా నెమ్మదిగా కొంచెం సౌండ్కి సౌండ్ వచ్చినప్పుడు చూడడం అలవాటు చేసుకున్నాడు. ఇయర్స్ అయితే క్లోజ్ చేసుకోవడం ఆపలేదు, తనతో అలా ప్రాక్టీస్ చేపిస్తున్నప్పుడు చూడడం అలవాటైంది. చూడడం అలవాటైన తర్వాత నెమ్మదిగా తనతో ఇలానే ప్రాక్టీస్ చేపిస్తూ ఉండేదాన్ని. ఇలానే తనతో వేపిస్తూ తను ఐడెంటిఫై చేసే విధంగా చేశాను అనమాట. అలా చేస్తూ ఉండగా తనకి విజిల్ అనేది భయం పోయింది.
రిషి ఏంటది? మిక్సీ కూడా అలానే చేశానండి. మిక్సీ వేసేటప్పుడు ఏం చేసేదానంటే బాబుని తీసుకొచ్చి బాబుతోనే మిక్సీలో పప్పు వేయించేదాన్ని. బాబే వేసేవాడు. వేసిన తర్వాత దాన్ని మిక్సీలో పెట్టడము, దాన్ని తిప్పడము, అలా దగ్గరుండి ప్రతిదీ కూడా నేర్పించాను. అంటే తను అలవాటు చేసుకోవాలి, తనకి తెలియాలి. జస్ట్ తనకి సౌండ్ ఒక్కటి మాత్రమే వినిపిస్తుంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియదు అనమాట. సో దానివల్ల ఏమవుతున్నాడు, ఆ సౌండ్కే భయపడిపోయి ఇయర్స్ క్లోజ్ చేసుకుంటున్నాడు. సో నేను ప్రతిదాన్ని అలా తెలిసే విధంగా తనతోనే చేపిస్తూ, తనతోనే ఆన్ చేపిస్తూ చేయటం వల్ల తను నెమ్మదిగా ఇయర్స్ అనేది క్లోజ్ చేసుకోవడం ఆపేశాడు. ఆ సౌండ్కి తనకి అలవాటు అయిపోయింది. ఇంకా సౌండ్ వచ్చినప్పుడు ఇయర్స్ క్లోజ్ చేసుకోవాలి అనే ఆలోచన లేకుండా తను నెమ్మదిగా అలవాటు అయిపోయాడు. తర్వాత దీపావళి వచ్చిందంటే మాత్రం ఈ విషయంలో నేను చాలా సఫర్ అయ్యాను. మా బాబు విషయంలో దీపావళి వచ్చిందంటే మాత్రం నేను ఇంకా బాబుని దగ్గర కూర్చోబెట్టుకొని ఏడ్చేసేదాన్ని. ఎందుకంటే బయట వాళ్ళు కాల్చే వాటిని వెళ్ళి ఆపలేము. బాబుకేమో సెన్సరీ ఇష్యూ కదా, బాబుకి ఏం చెప్పాలో తెలియదు, బయట వాళ్ళని ఆపలేము. ఆ సౌండ్స్ మనకే ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా, అట్లాంటిది ఇటువంటి సెన్సరీ ఇష్యూ ఉన్న పిల్లలకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఆ టైంలో అయితే నేను చాలా ఏడ్చేసేదాన్ని. ఇంకా బాబుని తీసుకుని వచ్చేసి నా మీద కూర్చోబెట్టుకొని నేను ఇయర్స్ క్లోజ్ చేసేదాన్ని అనమాట బాబుకి. అంతగా బాబుకి భయమేసేది. బాబుతో పాటు నేను కూడా ఏడ్చేసేదాన్ని అనమాట. తను బాధ చూడలేక, బయట వెళ్ళి చెప్పలేక చాలా బాధ అనిపించేది. తర్వాత బయట వాళ్ళని మార్చే అంత వాళ్ళం కాదు కదా మనము. మన పిల్లల్ని మనమే ట్రైన్ చేసుకోవాలనిపించింది. సో ఆ విషయంలో అయితే ఒక 2 years చాలా బాధపడ్డాను. తర్వాత నెమ్మదిగా ఇలా బయట బాంబులు కాలుస్తున్నప్పుడు బాబుని కొంచెంగా చూపించడం అలవాటు చేశాననమాట. ఆ స్పార్క్స్ అనేది కలర్స్‌గా వస్తుంటాయి కదా నైట్ టైము. సో అవన్నీ చూపిస్తూ, చూడు కలర్స్, అదిగో రెడ్ కలర్ వస్తుంది చూడు, బ్లూ కలర్ వస్తుంది చూడు, ఆరెంజ్ వస్తుంది చూడు, ఇలా కలర్స్ చెప్తూ తనకి వాటిని కూడా చూపిస్తూ ఉన్నప్పుడు తను కూడా అట్రాక్ట్ అయిపోయి తను కూడా ఆ సౌండ్స్‌ని కూడా తను అలవాటు చేసేసుకున్నాడనమాట. సో ఇలాగా మా బాబుకి నెమ్మదిగా సౌండ్ సెన్సరీ ఇష్యూ నుండి మా బాబుని నార్మల్గా తీసుకొచ్చేసాను. సో ఈ విషయంలో అయితే చాలా హ్యాపీ. సో ఎలా అయినా బాబుకి దీనిలో నుంచి బయటికి తీసుకురావాలని అనుకున్నాను. చక్కగా నేనైతే ఇలా బాబుకి అన్నీ తెలియచేస్తూ చక్కగా వాడిని సౌండ్ సెన్సరీ ఇష్యూ నుండి నార్మల్గా తీసుకొచ్చేసానండి. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ని నేను ఏ విధంగా బాబుకి ట్రైన్ చేశాను, ఏ విధంగా బాబు సౌండ్ సెన్సరీ ఇష్యూ నుండి నార్మల్ అయిపోయాడో ఈ వీడియోలో ఆల్రెడీ మీరు వీడియోస్ ప్లే అవుతూ ఉన్నాయి, చూసి ఉన్నారు కదా. నేను మా బాబు సౌండ్ సెన్సరీ ఇష్యూ ఇలా ఉంది, సో మా బాబుకి ఎలా ట్రైన్ చేశాననే చెప్పాను. ఎవ్రీ చైల్డ్ ఇలానే ఉండరు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అలవాటు అవుతుంది. సో ఒకవేళ మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పాను. ఒకవేళ యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇదేంటి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.